నమస్కారం అండి. హాయ్. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య ఉబలాట ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి విచిత్రమైన ప్రయత్నాలు చేస్తారు ఒక్కొక్కరు. కారణం ఏంటంటే తన గురించి నేను తెలుసుకోవాలి, మనం ఎట్లా నడుచుకోవాలి, భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు రహస్యాలు ఏమున్నది, ఈయన ప్రీవియస్లీ ఏం చేశాడని ఒక కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలానికి ఈ కొత్త మోజులు ఏం చేస్తారంటే ఒకసారి ఓపెన్ అయిపోతారు. ఆ ఓపెన్ అవ్వడం అన్నది నా ఉద్దేశం కరెక్ట్ కాదని అనుకుంటే, ఎందుకంటే నా అనుభవంలో జరిగిన సంఘటన మీకు చెప్పాలని నాకు కోరిక కలిగిందా చెప్తున్నా. పెళ్ళైన కొత్తలో దాదాపు సంసార జీవితం నెల 45 రోజులు గడిచింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నామనే భ్రమలో ఉన్నాం. అది అర్థం చేసుకోవడం కాదు, 1 మంత్ పెద్ద అర్థం చేసుకోవడానికి పెద్ద అవకాశం ఉండదని నా ఉద్దేశం. సరే, ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. డ్యూటీకి వెళ్ళి వచ్చాను, కూర్చున్నాను, మాట్లాడుతున్నాం. ఏమండి నాకు ఒక చిన్న సరదాకు వచ్చినేద్దాం అనిపించింది. నా భార్య కోరింది. సరదాకు వచ్చినాయి కదా, సరే వేసుకొని చూద్దాం ఆమె ఏమంటుందో. మీరు ఏమనుకోనంటేనే ప్రశ్న వేస్తారని ఆమె ఓరగా చూస్తూ అడిగింది. మన ప్రేమ ఎట్లుంటుంది, కొత్తలంటే పెళ్ళైన కొత్తలు సరదాగా ఉంటుంది కదా. ఆ చెప్పు పర్లేదు, నువ్వు ఏ క్వశ్చన్ సమాధానం చెప్తున్నావు, నా భార్య కదా, నీ దగ్గర నాకు రహస్యం ఎందుకు అని నేను అన్నా. అని మీరు ఎవరైనా ప్రేమించారా, మీరు పీజీ చేశారు, మంచి చదువు ఇంజనీర్ చేశారు కదా, బీటెక్ ఎంటెక్ చేశారు కదా, మీరు ఇంత వ్యవధిలో ఎన్నో కాలేజీలు కో ఎడ్యుకేషనే కదా, ఎవరన్నా ప్రేమించారని అడిగింది. అబ్బా, నా గొంతులో వెలకాయ పడింది. ఏం చెప్పాలరా భగవంతుని ఆలోచన పడ్డా. ఇదేదో తప్పించుకోవడం చిన్న ప్రయత్నం చేసిన. అది కాదు సంధ్య, లేడీస్ ఫస్ట్ అని జనరల్గా అంటుంటారు కదా, ఎంతసేపు మగవాళ్ళే ముందు పోతారు, ఆడవాళ్ళు వెనకాల రావాలని ఒక చిన్న అపవాదం మగవాళ్ళకు ఉంది కదా. లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు, నువ్వు చెప్పినాక నేను తప్పనిసరి చెప్తాను. నేను అడ్డంగా క్వశ్చన్ మార్చాను, డైవర్ట్ చేసిన. అప్పుడు నా భార్య చెప్పింది, భర్తే కదా, నేను ప్రేమించానండి, ఒక అబ్బాయిని ప్రేమించాను, మంచి అందగాడు, చదువుకోరి, తను నాయనక దాదాపు 1 సంవత్సరంన్నర పడిండు. నేను కూడా అసలు చేసుకుందాం వద్దని ఆలోచన చేశాను. అసలు కులం గురించి నేను అడగలేదు, మతం గురించి అడగలేదు. అబ్బాయి చూస్తే మంచోడే, బాగా తెలిసిన అబ్బాయి, నా గురించి 1.5 year నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. పోను 1 year తర్వాత నేను కూడా మరీ నేను ప్రేమించేంత కనపరచలేదు, కానీ ఇష్టాన్ని వ్యక్తపరిచిన. అతను నన్ను ఇష్టపడతాను కాబట్టి సరే నన్ను కోరుకుంటాననే ఉద్దేశం నేను కూడా ఇష్టపడడం జరిగింది. దాదాపు మేము పార్కులో వెంట అటు ఇటు తిరగలేదు, డ్యూయెట్లు పాడలేదు, ఎవరు కూడా మేము ఇద్దరు తిరిగింది కనబడలేదు. కానీ ఒకరినొకరు ఇష్టపడ్డామని మా కన్ను చూపులతోనే అనుకున్నాం తప్ప ఒకరినొకరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనే దగ్గరికి వెళ్ళలేదు. అని ఇంతలో మా నాన్న ఒక మంచి సంబంధం చూసిండు. సంబంధం అంటే ఎవరు, నువ్వే కదా సంబంధం. సరే, అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. మా నాన్న మాట ఎప్పుడు తీసేయలే, ఏ విషయంలో తీసేయలే. మా నాన్న చాలా కష్టపడి నన్ను బాగా చదివించడానికి ఎన్నో రాత్రులు నిద్రాహారాలు లేకుండా తన సుఖం చూసుకుని నన్ను పెంచింది కాబట్టి ఆయన మాట కాదనకుండా నేను చేసుకున్నాను. గతం అయిపోయింది, ఏదో ప్రేమించుకున్నాము అనుకున్నామని తప్ప పెళ్లి చేసుకున్నామనే కాన్సెప్ట్ ఒకరినొకరు అనుకోవడం జరగలేదు కాబట్టి అది అక్కడికే ముగిసింది. అది నా చరిత్ర, అది అయిపోయిందండి అని. అప్పుడు నేనేం చేయాలి? పాపం ఆమె నిజం చెప్పింది. ధర్మపత్నికి మనం ఆమె నిజం చెప్పిన మనం నిజం చెప్పకపోతే ఆ పాపం మనం అంటుకుంటుందని ఒక పాప భీతి నాకున్నది కదా, భగవంతుని పూజిస్తున్నా కదా. సరే, నేను ప్రేమించింది కూడా చెప్పాను. శారద అనే ఒక అమ్మాయి ఉండేది, డిగ్రీ నుంచి మొదలై పీజీ బీటెక్లో కూడా అమ్మాయి సివిల్ ఇంజనీర్ తీసుకుని, నేను సివిల్ ఇంజనీర్ తీసుకున్నా. నేను బాగా ఇష్టపడ్డా ఆమెను, ఆమె కూడా ఇష్టపడింది. అనుకోని పరిస్థితులు మా నాన్న నిన్ను పెళ్లి చేసిండు, కానీ ఆమె చేసుకున్న మాకు బాగుండే, కానీ అనుకోని పరిస్థితుల్లో నేను నిన్ను చేసుకున్నా. మా మధ్య ఎలాంటి వేరే లేదు, కానీ నేను ప్రేమించినది ఆమెను వ్యక్తపరిచిన ఆమె కూడా నన్ను మనస్ఫూర్తిగా ఓకే అన్నది. ఈ మధ్య మరి మా పీజీ తర్వాత మేము ఒకరినొకరు కలుసుకోవడం జరగలేదు. ఆ కాలక్రమేణా ఆ కాలం గ్యాప్లో మరి ఆమె ఏం పరిస్థితులు, ఆమె పెళ్ళి అయిపోయింది, ఇటు నాకు పెళ్ళి అయింది. ఆమె నాకు అడ్రస్ ఇవ్వకుండా పీజీ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయినాం. విడిపోవడం, ఆమె అడ్రస్ దొరకడం, నేను పెళ్లి చేసుకున్నాను, ఇవి చెప్పడం జరిగింది. కథం అక్కడి నుంచి మనం మెల్లగా మొదలైంది. అంటే ఈయన ఎంత అంటే ఒక మనసుతోనే ప్రేమించిందా, శరీరానికి దగ్గరైన అనుమాన బీజం నా భార్యకు మొదలైంది. అంటే ఒకరినొకరు ప్రేమించుకున్నామనే భావన ఆమె చెప్పిన కదా మనస్ఫూర్తిగా చెప్పేసరికి అనుమాన బీజం ఆమెకు వచ్చింది. ఇది నడుస్తున్నాను ఇంటర్నల్గా ఆమె సెటైర్ చేయడం,
నేను దానికి కౌంటర్ చేయడం ఇట్లా జరుగుతుంది ఒకరినొకరు అనుకుని పరిస్థితి. ఒకసారి సూపర్ మార్కెట్ వెళ్ళడం జరిగింది. నేను ప్రేమించిన అమ్మాయి శారద, హలో ఆనంద్ ఎక్కడికి వచ్చావు? పెళ్లి చేసుకున్నావా? ఎవరు ఈమె? మీ మిస్సెస్? అరే చాలా బాగుంది. మరి నువ్వెప్పుడు చేసుకున్నావు పెళ్ళి శారద అని నేను అడగడం జరిగింది. ఆమె పెళ్లి చేసుకుంది, ఆమెకు కూడా ఒక అబ్బాయి అట. సరే ఒకసారి కలుసుకుందామండి అని నేను అనాలి కదా, పాత స్నేహితురాలు కదా. ఈ ప్రేమించిన విషయం ఏమైనా ప్రేమించిన అనేది చెప్పడం జరగలే. కానీ ఆ పేరు రెండు కోయిన్సైడ్ కావడం వల్ల మా ఆయన ప్రేమించిన ఆమె శారద, మా ఆవిడ కన్ఫామ్ అయిపోయింది. ఏం చేయాలి? కాఫీ పిలిచాను. కాఫీ పిలిస్తే ఏమున్నది, ఆమె నాకు దాదాపు ఇంటర్మీడియట్ నుంచి పరిచయం కాబట్టి మా మధ్య ఎలాంటి మలినాలు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాబట్టి ఆమె ఇంటికి వచ్చి మేము సరదాగా మాట్లాడినా ఆమె దగ్గరతోనే ఉంటుంది కాబట్టి మేము అలాంటి ఫీలింగ్స్ లేవు, మానసిక రుగ్మతలు లేని ఒక ప్రేమ. కాబట్టి మా ఇంటికి వచ్చింది, కాఫీకి వచ్చింది. ఒకసారి రెండోసారి మీ ఆయనతో రండి అంటే వాళ్ళ ఆయన కూడా వచ్చిండు, వాళ్ళు కూడా సరదా మాట్లాడిండ్రు. ఇక్కడి నుంచి ఆమె మొదలైంది అడపదడ రావడము పోవడము. ఒకసారి సినిమాకి వస్తారా రండి అనడము. మేము సినిమాకి పోతే ఆమె సినిమా చూసే కంటే మా ఇద్దరు చూడడం ఎక్కువ జరిగింది. వీళ్ళు ఏమైనా చూసుకుంటున్నారా, ఇది కొనసాగిస్తున్నారని ఒక ఫీలింగ్ కలిగింది. ఈ మెల్లమెల్లగా నా మీద అనుమానం పెరగడం జరిగింది. ఈ అనుమానం పెరుగుతూ పెద్దగా అయింది. ఇంతలో అనుకోకుండా అరే ఏమిటా బాబు, ఈమె నాకు పరిచయం కాకుండా ఈమె కనబడకుండా బాగుండనే పరిస్థితిలో ట్రాన్స్ఫర్ వచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చింది, రాజమండ్రి ట్రాన్స్ఫర్. రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిపోయినాం. చక్కగా ఉంటాను. ఈ అనుమానం పోయింది లేరా భగవంతుడు అనుకునే లోపల మేము ఒక సినిమా హాల్కి వెళ్ళాం. సినిమాకి వెళితే ఆమెకు పరిచయమైన ఆమె ప్రేమించిన అబ్బాయి వినోద్ అక్కడ కనబడ్డాడు. ఆ వినోద్ ఈమెను సంధ్యను పలకరించాను. హలో సంధ్య, బాగున్నావా? ఎలా ఉన్నావు? మ్యారేజ్ అయిందా? ఈయన ఎవరండి? పరస్పరం పరిచయాలు చేసుకున్నాం. అదే మీరు ఎక్కడండి ఉంటే? శ్రీనగర్ అండి. శ్రీనగర్ కాదు, ఎక్కడండి? సప్తగిరి అపార్ట్మెంట్. అరే సప్తగిరి అపార్ట్మెంట్ పక్కనే మాది శ్రీరామ్ అపార్ట్మెంట్స్ అని ఒక నోరు పరిచయం చేసుకున్నాం. ఒకసారి మా ఇంటికి రండి అని వాళ్ళు పిలిచిండ్రు, మేము పిలవడం జరిగింది. ఒకరింటికి ఒకరు పోవడం మెల్లమెల్లగా స్థాయి పెరిగిపోయింది. వాళ్ళు దాన్ని కొంచెము అడ్వాన్స్ తీసుకొని నా భార్య దగ్గర అవ్వడం, మాట్లాడేసరికి లేనిపోని నాకు అనుమాన బీజం నా ఊరిలో ఇంజెక్ట్ అయింది. అది నేను చేసిన ఆలోచన తప్పు. ఎందుకంటే నేను ప్రేమించాను, ఆమె ప్రేమించింది. ఆమె ఎలాంటిది పొరపాటు నేను చేయలేదు. భార్య అనేది ఒక నమ్మకం, భర్త అనేది కూడా నమ్మకమే. ఈ నమ్మకాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందో అక్కడ మన జీవితాలు దెబ్బతీరుతాయి. అట్లా ఇద్దరికి కూడా అనుమాన బీజాలు పెరిగినాయి. మా దాంపత్య జీవితంలో 5 సంవత్సరాలు దూరం అయిపోయింది. ఎవరికి వాళ్ళు బాధలు పెంచు ఈగోలు అవుతున్నాయి. ఎవరికి వాళ్ళు క్షమాపణ చెప్పుకోలేకపోతున్నాం. మనం చేసిన ఇంతకాలం వేస్ట్ చేసిందని అనలేకపోతున్నాం. నేను అనలేకపోతున్నా, ఆమె అనలేకపోతుంది. పరస్పరం యుద్ధం అవుతుంది. విడిపోవడానికి దగ్గర ఆస్కారం వచ్చేసింది. ఇటు చూస్తే ఇద్దరు పిల్లలు, చదువుకున్న పిల్లలు. వీళ్ళ జీవితాలు ఎట్లా పాడైతాయి, వాళ్ళతో పాటు మా జీవితాలు పాడైతాయని ఒక భయంకర విపత్కర పరిస్థితి వచ్చింది. నేను ఛానల్ క్రికెట్ పెడితే ఆమె సీరియల్ పెడతాను, నేను క్రికెట్ పెడితే సినిమా పెడతాను. సరే ఇద్దరికి కాదు, ఒక సినిమా పెడదామని సినిమా పెట్టాము. ఆ సినిమాలో మురళీకృష్ణ సినిమా వచ్చింది. ఇలాంటి సన్నివేశమే ఆ సినిమాలో ఉంటుంది. సినిమా మొత్తం అశాంతమైన చూసాం. ఒక చిన్న పొరపాటు వల్ల ప్రేమించడం అనేది ఎంత మిస్ అయిందో, ప్రేమించుకోవడం వల్ల కొంచెం చిన్న అపార్థం ఎంత జీవితాన్ని నాశనం చేస్తో ఆ సినిమా మంచి ఉదాహరణ. ఆ సినిమా చూసినాక ఇద్దరం కూడా బాగా ఆలోచించుకున్నాం. రాత్రి అంతా మన ఇద్దరం తప్పు చేశామని ఒకరికొరు మేము ముందు నేను అనుకున్న ముందు నేను తప్పు చేసిన ఆమె అనుకున్నది, ఇద్దరం అనుకోవడం జరిగింది. ఇద్దరం చెప్పుకున్నాం, మా జీవితాలు చక్కబడ్డాయి. లేకపోతే ఇదే పెంచుకుంటూ పోతే జీవితాలు మొత్తం నాశనమయ్యి మా పిల్లల జీవితం కూడా నాశనమయ్యేది. కనుక మీరు ఏం చెప్తున్నట్టు ఇదంతా నీకు ఏం చెప్తున్నట్టే రహస్యాలు చెప్పి కాడ చెప్పాలి, చెప్పకుండా కూడా చెప్పొద్దు. స్నేహితుల దగ్గర ప్రతి ఇబ్బంది, ప్రతి రహస్యము ఒక స్నేహితుని మనసుకి చెప్పాలి. భార్యకి మాత్రం ఏ రోజు కూడా అది చెప్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయని ముందు ఊహించుకోండి. ఒకసారి మనస్ఫూర్తిగా ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత చెప్పడం సబబుగా ఉంటుందని నా ఆలోచన. ప్రతి విషయం చెప్పడం వల్ల మన గొప్పతనం ఏం రాదు, మన కిరీటం ఎవరు పెట్టరు. దానివల్ల పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి భార్య దగ్గర చెప్పే విషయాల వరకే చెప్పాలి. చెప్పకుండా భార్య చెప్పొద్దు భర్తకు, భర్త భార్యకి చెప్పొద్దు.
నమ్మకం, ఒక నమ్మకం అనే పదం మీదనే భార్య భర్తల సంసారం అనేది గడుస్తున్నది ఈ లోకంలో. నమ్మకం అని ఒక్కసారి ఒమ్మైందనుకో మళ్ళీ మన చేతికి రాదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో మీకే నిర్ణయిస్తాను, మీరే ఆలోచించుకోండి. నా సందేశం అనుకోకండి, నా విన్నపం, నా వినతి, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు నడుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.